కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అవినీతి జరిగిందని మీరు నమ్ముతున్నారా అంటే, నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 35%, నమ్మట్లేదు అనే వాళ్ళ సంఖ్య 41%, కాంగ్రెస్ ప్రచారం అనే వాళ్ళ సంఖ్య 22%. ఇది ప్యూర్గా ప్రజల అభిప్రాయం. శాంపుల్స్ వచ్చినటువంటి రిజల్ట్స్, ప్రజల్లో నుంచి గ్రౌండ్ లెవెల్లో నుంచి తీసినటువంటి శాంపుల్స్ ప్రకారం నమ్ముతున్నాం అనే వాళ్ళ సంఖ్య 35%, వ్యతిరేకిస్తున్నాము నమ్మట్లేదు కాళేశ్వరంలో అవినీతి జరిగిందనే వాళ్ళ సంఖ్య 41%, ప్రచారమే అనే వాళ్ళ సంఖ్య 22%. సో రైతులు ఏమనుకుంటున్నారు అనేది దీనివల్ల స్పష్టంగా కనపడుతూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. కవిత కొత్త పార్టీ పెడితే మద్దతు ఇస్తారా అంటే, ఇప్పుడే చెప్పలేము అనే వాళ్ళ సంఖ్య, ఇస్తామనే వాళ్ళ సంఖ్య 0 అయితే, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 90%గా ఉంది. సో కవిత కొత్త పార్టీకి సంబంధించినటువంటి మనం ప్రశ్న యాడ్ చేస్తే, బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ అయిన తర్వాత కవిత ప్రజల్లోకి వెళ్ళాల్సినటువంటి వెళ్తాము అనేది కీలకంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో కవిత కొత్త పార్టీకి సంబంధించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని ఆలోచిస్తే, ఇక్కడ రామగుండం ప్రజలు ఏమనుకుంటున్నారో చూస్తే, ఇస్తామనే వాళ్ళ సంఖ్య లేదు, ఇప్పుడే చెప్పలేమనే వాళ్ళ సంఖ్య నెగ్లిజబుల్, ఇవ్వము అనే వాళ్ళ సంఖ్య 90%. సో కవిత ఎలా ముందుకెళ్తున్నారు అనే చర్చ జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ పార్టీలో ఆమె అడుగులు ఎటువైపు అనేది చూస్తూ ఉన్నారు, కానీ ప్రజలు ఇంకా డిసైడ్ కాలేదు. ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఒపీనియన్ అని అయితే మనం భావించవచ్చు.